పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కేటీఆర్ సేనాదళం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేనాదళం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్తో పాటు వారు అంతా కూడా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ను నోటీసులు ఇవ్వడం, అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చినటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాకుండా నిత్యం ప్రజల నోట్లో నానేటువంటి గొప్ప నాయకులను ఇలా వేధించడం దారుణం అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఏదైతే కావాలని కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారో అవన్నీ కేసులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పైన పెట్టినటువంటి కేసులను వాపసు చేసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. గోదావరిఖనిలో ఉన్నటువంటి రెయిన్బో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. అంతేకాకుండా విద్యార్థులకు హెల్మెట్ పెట్టి మరి కూడా ఒకరోజు మున్సిపల్ టీ జంక్షన్ వద్ద కూడా విధులు నిర్వర్తించడం, ట్రాఫిక్ సిబ్బంది ఏ విధంగా నిర్వర్తిస్తారు, అలాగే ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలంటూ కూడా విద్యార్థులకు నేరుగా రోడ్డు పైన కూడా అక్కడ ఉన్నటువంటి జంక్షన్ వద్ద వివరించడం జరిగింది. ఈ యొక్క వినూత్న కార్యక్రమంతో విద్యార్థులు చాలా అవగాహనతోటి పూర్తిస్థాయిలో కూడా ట్రాఫిక్ నియమాలు నేర్చుకున్నట్టుగా కూడా విద్యార్థులు వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థులు హెల్మెట్ ధరించి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలంటూ కూడా వివరిస్తూ కూడా వాహనదారులకు పుష్పాలు కూడా అందించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖనిలో బస్టాండ్ నుండి కరీంనగర్ వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సులో కండక్టర్ రాకుండానే బస్సును ప్రయాణికులతో పాటుగా కూడా కొంత దూరం తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క సంఘటన ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ప్రయాణికులు కండక్టర్ లేరనే విషయాన్ని గమనించి డ్రైవర్కు సూచించడంతో డ్రైవర్ మళ్ళీ బస్సును తిప్పుకొని బస్టాండ్ తీసుకొచ్చినటువంటి ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. అయితే గోదావరిఖని నుండి కరీంనగర్ వెళ్తున్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యంగా వివరించిన పట్ల కూడా ప్రయాణికులు అలాగే స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. సంబంధిత ఆర్టీసీ అధికారులు డ్రైవర్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా వార్త ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఆత్మకరిస్మరణలో ఎనుబాముల గ్రామంలో ఇంధనం మిల్లు కేటాయించట్లేదంటూ పాండురంగైనటువంటి ఒక యువకుడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుడిసేసుకుని కుటుంబంతో సహా గుడిసెలోనే ఉంటూ ఇంత నిరసన కార్యక్రమానికి దిగాడు. 3 సార్లు అధికారులు సర్వే చేశారు. లిస్టులో తన పేరు వచ్చింది. తనకు 3 కూతుళ్లు ఉన్నారు. నిరుపేదను ఇంధనం మిల్లు మంజూరైందని సంతోషపడేలోపే గ్రామం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కుట్ర చేసి తనకు ఇంధనం మిల్లును రద్దు చేశారంటూ పాండురంగ ఆరోపణ చేస్తూ ఉన్నాడు. తనకు ఇంధనం మిల్లు మంజూరు చేసేంత వరకు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే గుడిసెలోనే ఉంటానంటూ కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలి. నిరుపేదని నేను 3 కూతులు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి పేద కుటుంబం నాది. తనకి ఇందిరమ్మ మిల్లు మంజూరు చేయాలంటూ కూడా పాండురంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ మిల్లును అమ్ముకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారంటూ కూడా పాండురంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. శాంతియుతంగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల కర్కశంగా వ్యవహరించారు. దొరికిన వారిని దొరికినట్టుగా లాఠీచార్జ్ చేస్తూ చాలా కర్కశంగా వ్యవహరించారు. యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఆ డిమాండ్ నెరవేర్చాలంటూ ఈరోజు దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమం దిగారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి పోలీసులు దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి దీక్ష చేస్తున్నటువంటి వారిపైన లాఠీచార్జ్ చేస్తూ బలవంతంగా జీపులు ఎక్కించుకొని ఇతరితర పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా కూడా విమర్శ వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా డిమాండ్ చేస్తున్నటువంటి దీక్ష చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు అత్యంత కర్కశంగా అత్యంత పాశవికంగా వ్యవహరించారని కూడా సర్వత్రా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కర్కశంగా వ్యవహరించినటువంటి పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం చెప్పిన విధంగా యాదగిరిగుట్టలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలము పెద్ద నక్కలపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తమకు మంజూరయ్యాయని చెప్పి ఇప్పుడు ఆ లిస్టులో పేరు లేదంటూ తమను అధికారులు చెప్పడం జరిగినట్టు కూడా గ్రామ పంచాయతీ వద్ద పలువురు గ్రామస్తులు అయితే ఆందోళన నిర్వహించారు. అయితే ఇల్లు మంజూరైందని చెప్పిన తర్వాత కొద్దిమంది పాత ఇల్లు కూల్చుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు లిస్టులో పేరు లేకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో స్థానిక గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా తమకు ఇంకా రాలేవు ఇందిరమ్మ ఇండ్లు,
ఎందుకో కారణం తెలపాలంటూ కూడా అధికారులను అయితే నిలదీశారు. ఇక కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామంలో గ్రామానికి చెందినటువంటి అనేక మంది ఇవాళ జిల్లా కలెక్టర్ని కలిశారు. అయితే పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కొండాపూర్ గ్రామంలో చెరువు కబ్జా చేస్తున్నారు. ఫలితంగా తమకు పొలాలకు నీళ్లు చేరి పంటలు మొత్తం కూడా ధ్వంసమవుతున్నాయంటూ వారంతా పురుగుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. అయితే హుటాహుటిన చేరుకున్న పోలీసులు వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాలు తీసుకుని అయితే న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా గ్రంథాలయం నుండి మెట్టిగడ్డ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో ఓ యువకుడు తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. దారావత్ సుమన్ అనే వ్యక్తి తన ఇల్లు గతంలో కాలిపోయిందని ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. తనకు లిస్టులో జాబితాలో తన పేరు లేకపోవడంతో తను ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్లుగా అతను తన నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హుటాహుటిన అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అతనికి నచ్చచెప్పి కింది దించిన సందర్భం కనిపించింది. కొద్దిసేపు అయితే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు డివిజన్కి సంబంధించిన టీ న్యూస్ రిపోర్టర్ సుమంత్కు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్న సందర్భం కనిపించింది. తమ కార్యక్రమాలకు వస్తే పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయిస్తానని బెదిరిస్తూ ఉన్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో తొర్రూరే కావచ్చు, పెదవంగరే కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో అవి ఆ వార్తలను టీ న్యూస్లో ప్రసారం చేయడంతో సుమంత్ బెదిరింపు కాల్స్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోవాలి, బెదిరింపు కాల్స్ సంబంధించి తనకు రక్షణ కల్పించాలని తొర్రూరు పోలీసులను సుమంత్ ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తమ పెండింగ్ బిల్లులను చెల్లించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేని సందర్భంగా మాజీ సర్పంచులు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవేళ తమకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని సందర్భంగా వారంతా కూడా హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి బసవరాజపల్లి దగ్గర ఉండేటువంటి OC3 దగ్గర బొగ్గు పూర్తిగా కూడా అక్కడ ఆ పనులన్నీ కూడా నిలిపివేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సింగరేణి బకాయిలను విడుదల చేయకపోవడంతో SVEC అనే కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్లు బొగ్గు తవ్వకాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా నిలిపివేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. 4000 టన్నులకు సంబంధించిన బొగ్గు అంతా కూడా నిలిచిపోయింది. దీంతో సింగరేణికి భారీ నష్టాలు వాటిల్లున్నాయి. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఏటూరు నగర మండలం రోహిర్ అటవీ ప్రాంతంలో గత 2 సంవత్సరాల నుంచి అక్కడే జీవనం కొనసాగిస్తూ గుడిసెల్లో ఉంటున్నటువంటి ఆదివాసీ గిరిజనులను అక్కడికి వెళ్ళినటువంటి అటవీ శాఖ, అదేవిధంగా పోలీసులు JCBలు డోజర్ల సాయంతో ఆ గుడిసెలన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలంతా కూడా మరలబడి వాళ్ళ మీద కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పోలీసులంతా కూడా అక్కడి నుంచి పారిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 1 గుంటో 2 గుంటలో మేము నివాసయోగ్యంగా ఉండేందుకు అక్కడ ఉంటున్నామని, అయితే అధికారులు మా మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఆదివాసీ గిరిజనులు ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మా మీద జాలి దయ చూపెట్టాలి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క అనే అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూసపల్లిలో ఓసీ విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా R&R ప్యాకేజీ చెల్లించకుండా ఎలా పనులు ప్రారంభిస్తారు, సర్వే ఎలా కొనసాగిస్తారంటూ భూముల నిర్వాసితులందరూ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అడ్డుకున్నారు. వీరికి అండగా అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. గత కొంతకాలంగా ఇల్లందు మండలంలో ఉన్నటువంటి పూసపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ భూమిని స్వాధీనం చేసుకొని సింగరేణి ఓసీ స్థాపించాలనే ఉద్దేశంతో సింగరేణి సంస్థ సర్వే నిర్వహిస్తోంది. అక్కడ కొంత కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిలక్ నగర్కు సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు సింగరేణి సంస్థకు వేడుకుంటున్నారు. 2013 చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించాలి. R&R ప్యాకేజీ ఎంత ఇస్తారన్నటువంటి విషయాన్ని తేల్చకుండా సర్వే పనులు చేపట్టడం కావచ్చు, సింగరేణి సంస్థ ఓపెన్ కాస్టింగ్ భూములకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టడం కావచ్చు చేయకూడదంటూ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గతంలో కూడా 3-4 సందర్భాల్లో తిలక్ నగర్ వాసులు ఆందోళన చేపట్టినప్పటికీ సింగరేణి నుంచి ఎలాంటి ఇప్పటివరకు ప్రకటనలు జారీ కాకపోవడంతో ఆందోళనకారులు మరింత ఉధృతమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే సింగరేణి అధికారులు వచ్చినటువంటి నేపథ్యంలో తమ గోడును వినిపించుకునేందుకు భూ నిర్వాసితులంతా అక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఎంత ప్యాకేజ్ ఇస్తారు, భూములు కోల్పోతున్నటువంటి వివరాలను సేకరించి తక్షణమే డిసైడ్ చేయాలంటూ కూడా వారు సింగరేణి సంస్థను కోరారు. ఓసీ విస్తరణ వల్ల భూములు కోల్పోతున్నటువంటి వారికి R&R ప్యాకేజ్తో పాటు సింగరేణి సంస్థల ఉద్యోగాల కల్పన, తర్వాత వారికి కల్పించేటువంటి నష్టపరిహారం ఎంత ఇస్తారన్నటువంటి విషయంలో స్పష్టత చేయాలని చెప్పారు. గతంలో కూడా అనేక ధర్నాలు జరిగినప్పటికీ కూడా సింగరేణి సంస్థ స్పందించకపోవడం పట్ల నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పరిహారము, R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించి ఆ తర్వాత సింగరేణి సంస్థ సర్వే కావచ్చు, ఇతర పనులు కావచ్చు చేపట్టాలని, అప్పటి వరకు ఎలాంటి పనులు చేయొద్దంటూ తిలక్ నగర్ సంబంధించినటువంటి ఓసీ నిర్వాసితకు సంబంధించినటువంటి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం నగరంలో చేపట్టినటువంటి మున్నేరు రిటైనింగ్ వాల్లో భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి దురిశెట్టి అనుదీప్ను కలిశారు. ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నటువంటి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్వాసితులు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రత్యామ్నాయ భూమిని తీసుకునేందుకు తాము సిద్ధంగా లేవంటూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వరద వచ్చి తాము తీవ్రంగా నష్టపోకముందే ఎంత పరిహారం ఇస్తారనేటువంటి విషయాన్ని కలెక్టర్ తేల్చాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా మున్నేరు రిటైనింగ్ వాళ్ళు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నటువంటి భూ నిర్వాసితులు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాత్రం ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇంటి స్థలం కేటాయిస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టును కూడా ఆశ్రయించినటువంటి నిర్వాసితులు అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని, పరిహారం 2013 చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వ ప్రత్యామ్నాయ భూములు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని, పరిహారం చెల్లిస్తే తాము వేరే చోటకు వలస వెళ్లి బ్రతికేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా భూ నిర్వాసితులు చెప్తున్నారు. వేరే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రత్యామ్నాయ భూమికి బదులు 2013 చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మంత్రులను, ఇతర అధికారులను కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కలెక్టర్ మారి కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన కలిసి వినతి పత్రం చేశారు. కలెక్టర్ తమకు హామీ ఇచ్చినట్టుగా కూడా మున్నేరు బాధ్యతలు చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే మెడికల్ విద్యార్థులు చదువులో మంచిగా రాణించి MBBS పూర్తి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించి తమ చదివినటువంటి చదువుకు సార్థకత ఉండేలా చూడాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మెడికల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలోని ఉయ్యలవాడ సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ట్రెడిషనల్ డే సాంప్రదాయ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువుకోవడానికి మెరుగైనటువంటి అవకాశాలు ఇస్తుందని చెప్పేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉన్నత ప్రతిభతో తమ ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పేసి కూడా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ట్రెడిషనల్ డే సాంప్రదాయ దినోత్సవం సందర్భంగా మెడికల్ విద్యార్థులంతా కూడా సాంప్రదాయ రీతిలో దుస్తులు ధరించి తమకు ఉన్నటువంటి ప్రతిభను నృత్యాలు, నాటకాలు అనేక ప్రదర్శనలు చేశారు. అయితే మెడికల్ విద్యార్థులతో, అధ్యాపకులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నృత్యం చేయడం పలువురిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా కలెక్టర్తో కలిసి నృత్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు మెడికల్ కళాశాల వాతావరణం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవితో పాటు అధ్యాపకులు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘుతో పాటు డిఎంఎన్హెచ్ఓ స్వరాజలక్ష్మి, పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలంలో తాము మున్సిపల్ కార్మికులుగా విధులు నిర్వహించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని, నాణ్యమైన రెయిన్ కోట్ను అందించడంతో పాటు నాణ్యమైన పాదరక్షలు అందించాలని, అలాగే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, అలాగే తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రంలో తమ సమస్యలను పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తమ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వేడుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 50వ పుట్టినరోజు సందర్భంగా బోత్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బర్త్డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 50వ జన్మదినం సందర్భంగా 50 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ముక్రా కే మాజీ సర్పంచ్ అలాగే మాజీ ఎంపీటీసీ సుభాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ప్రముఖుల బర్త్డే సందర్భంగా తమ గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుందని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా, అలాగే కేటీఆర్ జన్మదినం సందర్భంగా, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ఇప్పటికే 20,000 మొక్కలను నాటడం జరిగిందని, నాటిన ప్రతి మొక్కను కూడా తమ గ్రామస్తులు కాపాడడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని, మొక్కల యొక్క అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొంటూ ఈ సందర్భంగా 50 మొక్కలను నాటడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అలాగే నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడంతో పాటు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది యువకులు రక్తదానం చేశారు. అలాగే బోత్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్నులు పంపిణీ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం రాజూరా పాఠశాలకు కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ తాళం వేశారు. తనకు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా తాను పాఠశాల అభివృద్ధి కోసము 40 లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలలో తరగతి గదులను మరమ్మతు చేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, గత సంవత్సర కాలం కూడా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట బైఠాయించడంతో స్థానిక పోలీసులు వచ్చి ఆయనను తన ఆందోళన విరమించవలసిందిగా కోరగా, తనకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తన ఆందోళనను ఈ విధంగానే కొనసాగిస్తానని హెచ్చరించడం జరిగింది. అయితే స్థానిక ఎస్ఐ కాంట్రాక్టర్కి సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తాను చొరవ చూపిస్తానని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా కాంట్రాక్టర్ తన ఆందోళన విరమించడం జరిగింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే కుబిరి మండలంలోని బెల్గాం తాండాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామ పొలిమేరంలోకి వచ్చిన ఎలుగుబంటి గ్రామంలోనికి వచ్చేందుకు ప్రయత్నించగా ఆ గ్రామస్తులు కేకలు వేసి ఎలుగుబంటిని తరిమివేశారు. గ్రామస్తులు కేకలు వేయడంతో ఎలుగుబంటి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అటవీ ప్రాంతం నుంచి అటవీ జంతువులు గ్రామంలోనికి రావడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని అటవీ శాఖ అధికారులు అటవీ జంతువులు గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని, గతంలోనే చిరుతపులి రావడంతో పాటు ఎలుగుబంటి రావడం జరిగిందని, జంతువులు గ్రామంలోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు కోరడం జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజల సమస్యల్ని ఆమె దరఖాస్తుల ద్వారా స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులకు ఆ దరఖాస్తులను పంపించి ఆ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజావానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వివిధ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారు. ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి చెప్పడం జరిగింది. బెజ్జంకి పోలీసులు ఈరోజు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అక్కడి బెజ్జంకి ప్రాంతానికి సంబంధించిన శేఖర్ అనే వ్యక్తి 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సేకరించి అవి రైతులకు విక్రయిస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అక్కడ ఒక చోట దాచి ఉన్నటువంటి ఆ విత్తనాలను స్వాధీనం చేసుకుని ఆ 3 కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. బెజ్జంకి పోలీసులు పూర్తి స్థాయిలో ఈ నకిలీ విత్తనాలపై దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ చర్య పట్ల పోలీసులను స్థానిక ప్రజలు రైతులు అభినందిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్లోని జరిగినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా ముగిసింది. అక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున అధికారులని నిలదీయడం జరిగింది. చాలా రోజులుగా భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, సమావేశాలతో సమస్యల పరిష్కారం కావని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా కూడా అధికారులను నిలదీయడం జరిగింది. ఇక నర్సాపూర్లో ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్కి విద్యార్థులు వెళ్ళడం కోసం అవసరమైనటువంటి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో చేశారు. చాలా రోజులుగా తాము బస్సు వేయాలని చెప్పి అధికారులను కోరుతున్నా కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదొలి మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అక్కడ ప్యారానగర్ నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి 132 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు 132 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.